మూవీ చాలా బాగుందన్న. ఈ రేంజ్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. మ్యాడ్ 1 కన్నా మ్యాడ్ 2 డబల్ మజాక. సౌలు పగిలిపోతున్నాయి థియేటర్లో. తమన్నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇక చెప్పలేము. ఇక ప్రతి సినిమాలో ఇచ్చినట్టు ఈ సినిమాలో కూడా చాలా మించి ఇచ్చిండు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్ ఉంది. సాంగ్స్ మంచిగా ఉన్నాయి. ప్రతి సాంగ్ మంచిగా ఉంది. ప్రతి సాంగ్ ఐటమ్ సాంగ్ లెక్కనే ఉంది. ప్రతి సాంగ్ మాస్ లెక్క చెవులు పగిలిపోతున్నాయి థియేటర్లలో. 2 బాగుంది. ఇంకా 3 కూడా ఉందంట. లాస్ట్ క్లైమాక్స్లో వేస్తే టైటిల్ 3 కూడా ఉందని. 3 ఇంకా మించిపోతుండొచ్చు, చెప్పలేము. మ్యాడ్ స్క్వేర్ అయితే 2 అయితే సూపర్ ఉందన్న. ఫ్యామిలీగా ఎంజాయ్ చేయొచ్చు. వీకెండ్ అయితే సూపర్ ఎంజాయ్ చేయొచ్చు. డైరెక్టర్ మంచి తీసిండు, ఓకే పర్వాలేదు. లడ్డూది అయితే ఇక సూపర్. అది లడ్డు అనేది అయితే సూపర్. ఇక అది రొమాంటిక్ ఉందన్న. ఎంతవరకు ఉందో అంతవరకు ఉంది. ఫ్రెండ్స్తోనే ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రెండ్స్తోనే అయితే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక దోస్తుగాళ్ళతో ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి, ఏమేమి ఎదురవుతాయి, గోవా పోతారు వాళ్ళు, అన్నీ ఉంటాయి. స్టోరీ చెప్తే చూసే పబ్లిక్ కూడా. ఇంటర్వెల్ బ్యాంక్ సూపర్ ఉంది. ఇంటర్వెల్ బ్యాంక్ సూపర్. దానికి మించిందంటే క్లైమాక్స్ చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే ఇంకా ఇచ్చి పడేసింది. దానికి ఇంకా ఏం చెప్పలేము. ఇక ఎందుకంటే ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత మూవీస్ ఏం లేవు కాబట్టి కరెక్ట్ మూవీ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇదైతే బ్లాక్ బస్టర్, 100% బ్లాక్ బస్టర్. 5కి 4.5 ఇవ్వచ్చు రేటింగ్ ఈజీగా. నిజంగా చెప్తున్న సినిమా మాత్రం ఒక చాలా రోజుల తర్వాత మనం ఒక సమ్మర్ స్పెషల్ ఒక సినిమా అని చెప్పొచ్చు. మంచిగా ముగ్గురు యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. ఒక కొత్తగా చేసిరు, డిఫరెంట్ చేసిరు. ఒక లవ్ స్టోరీ కానీ అంటే ఒక ఫ్రెండ్ సర్కిల్ ఎలా ఉంటుందో, మళ్ళీ ఒక మన హ్యాపీ డేస్ గుర్తొస్తుంది, ఒకటి ప్రేమ దేశం గుర్తొస్తుంది. ఒక ఫ్రెండ్ సర్కిల్ ఇలా ఉంటుంది అంటే చూపిస్తారు. అంటే ఎక్కడ చూసినా బోర్ అనిపించేది. నిజంగా చెప్తున్నా చాలా చేయొచ్చు. సినిమా మాత్రం ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఒక డిఫరెంట్ మూవీ. అంటే ఈ సమ్మర్కి మంచి బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇది ఒక డిఫరెంట్ మూవీ. ప్రతి సినీ చూసినా కూడా ప్రతి ఎమోషన్స్ ఉంటాయి. ప్రతి ఇంట్లో ఇలా ఉంటే బాగుంటుంది అన్నట్టు. ఒక ఫ్రెండ్ సర్కిల్లా అంటే కొనుక్కో ఆదుకోవడం, హెల్ప్ చేయడం అనేది నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ప్రతి సీన్ చూసినా ఎంజాయ్ చేయొచ్చు. ఈ సినిమా మాత్రం చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. మెయిన్గా నవీన్ గారు యాక్టింగ్లో చాలా బాగా చేసిండు. చాలా రోజుల తర్వాత ఒక అందరి రక్షించిన తర్వాత అంటే ఇలా కొత్తగా డిఫరెంట్గా చేసిండు. యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. రేటింగ్ 5కి 4.5 ఇస్తా. స్కోర్ సినిమా చూసే జరిగింది. చాలా బాగుంది. కామెడీ కానీ సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి. సినిమా ఖచ్చితంగా 1 కన్నా 2 ఎక్కువ హిట్ అవుతుంది. బ్లాక్ బస్టర్ అవుతుంది సినిమా. సాంగ్స్ చాలా బాగున్నాయి. కామెడీ మస్తు సూపర్ ఉంది సినిమా.